Hi teachers, welcome to your Guru channel. Dear teachers, మనమందరం కూడా స్కూల్ అటెండెన్స్ యాప్లో హెచ్ఎం గారు లాగిన్లో చూసినట్లయితే లేటెస్ట్ అప్డేట్లో వచ్చిన దాని ప్రకారము బైజూస్ వారు స్టూడెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ని ఇన్పుట్ చేసి అప్లోడ్ చేయమని మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఆప్షన్స్ చాలామంది టీచర్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అయితే టీచర్స్ నేను ఈ వీడియో ప్రజెంట్ చేసేది ఎందుకంటే మనం ఈ విధంగా అప్లోడ్ చేస్తున్న సమయంలో మనం రాంగ్గా స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ అప్లోడ్ చేసినప్పుడు అది సబ్మిట్ చేసేసిన తర్వాత తిరిగి ఎడిట్ చేసుకోవడానికి ఏ విధమైన ఆప్షన్ మన మొబైల్లో అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. అది ఏ విధంగా మనం ఆ స్టూడెంట్ మొబైల్ నెంబర్ని అప్డేట్ చేయవలసిన అవసరం ఉంది, ఏ విధంగా అప్డేట్ చేయాలి ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తున్నాను. డియర్ టీచర్స్, ఈ ఛానల్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఆశించేది కేవలం ఒక లైక్స్ మాత్రమే. అదేవిధంగా ఈ ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నా నుంచి వచ్చి ఇన్స్టెంట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీ నోటిఫికేషన్ వచ్చి చేరుతుంటాయి. అదేవిధంగా నా వీడియోని మన టీచర్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక ఈ బైజూస్ యాప్ కొరకు మన స్కూల్ అటెండెన్స్ యాప్లో స్టూడెంట్స్ యొక్క మొబైల్ నెంబర్ని ఇన్పుట్ చేయడం జరిగింది, సబ్మిట్ చేయడం జరిగింది. అయితే రాంగ్గా మిస్టేక్గా వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు రాంగ్గా ఇన్పుట్ చేసిన స్టూడెంట్ మొబైల్ నంబర్ని మనం ఎడిట్ చేయడానికి ముందుగా మనం ఈ గూగుల్ ఫామ్లో ఫిల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చూడండి, స్టూడెంట్ మొబైల్ నెంబర్ టు బి ఎడిటెడ్ ఫర్ బైజూస్ యాప్ ఇన్స్టలేషన్. బైజూస్ యాప్ని ఇన్స్టలేషన్ చేసే ముందుగా మనం స్టూడెంట్ మొబైల్ నెంబర్ని ఎడిట్ చేయొచ్చు. దాని కొరకు మనం ఈ గూగుల్ ఫామ్ని మనం ఫిల్ చేసి సబ్మిట్ చేసినట్లయితే చాలా ఈజీగా ఎడిట్ చేసి బైజూస్ వారు మనకి అందివ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇఫ్ రాంగ్లీ ఎంటర్డ్ మొబైల్ నెంబర్ చూడండి, మనం తప్పుగా అది ఏ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసామో ఆ మొబైల్ నెంబర్ స్టూడెంట్స్ మాత్రమే వినియోగించాలి. ఇప్పుడు చూడండి, దీంట్లో ఉండే ఇంపార్టెంట్ స్టెప్స్ కానీ చూసినట్లయితే ముందుగా మనం డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. 26 డిస్ట్రిక్ట్స్ ఇచ్చారు. ఇక మండలాన్ని టైప్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్, మీ స్కూల్ నేమ్ను టైప్ చేయాలి. అదేవిధంగా మేనేజ్మెంట్, ఏ మేనేజ్మెంట్ చూడండి, గవర్నమెంట్ అన్ని మేనేజ్మెంట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏ మేనేజ్మెంట్ ఇచ్చిన ఆ మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ యొక్క యూడైస్ కోడ్ని ఇక్కడ ఇన్పుట్ చేయాలి. అదేవిధంగా చైల్డ్ ఐడిని, అంటే ఏ పిల్లవాడికైతే మనం రాంగ్గా ఇన్పుట్ చేసి సబ్మిట్ చేసామో ఆ పిల్లవాడి యొక్క చైల్డ్ ఐడి ఇవ్వాలి, ఆ పిల్లవాడి యొక్క స్టూడెంట్ యొక్క నేమ్ ఇవ్వాలి. ఇక ఏ క్లాసు, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే క్లాస్ వస్తుంది. చూడండి, 4th, 5th, 6th, 7th, 9th, 10th వస్తుంది. ఇక రాంగ్లీ ఎంటర్డ్ మొబైల్ నెంబర్ ఎవరికైతే రాంగ్లీ ఎంటర్డ్ అంటే మనం తప్పుగా ఎంటర్ చేసిన మొబైల్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ దాని కిందనే చూడండి, కరెక్ట్ మొబైల్ నెంబరు. ఇది రాంగ్గా ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ అయితే ఇది కరెక్ట్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇవ్వాలి. 2 నెంబర్ని ఇవ్వాలి. రాంగ్గా ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ని ఇవ్వాలి. తర్వాత ఇన్స్టెడ్గా దేనికి కరెక్ట్ చేయవలసి ఉంటుందో ఆ కరెక్ట్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చి సబ్మిట్ చేసినట్లయితే బైజూస్ వారు దీన్ని ఈ స్టూడెంట్ మొబైల్ నెంబర్ని ఎడిట్ చేసి మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఎడిట్ చేయాలనుకున్నామో, ఏ మొబైల్ నెంబర్ అయితే స్టూడెంట్కి ఉన్నదో ఆ మొబైల్ నెంబరు కరెక్ట్గా ఎడిట్ అవుతుంది. ఇది టీచర్స్, ఈ విధంగా మనం బైజూస్కి సంబంధించి రాంగ్గా ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ని ఎడిట్ చేసుకునే విధానము. కానీ యాక్చువల్లీ ఎడిట్ అనేది మనం చేయం, బైజూస్ వారే చేస్తారు. అయితే దీనికి సంబంధించిన గూగుల్ ఫామ్ సంబంధించిన లింక్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని మీరు యూజ్ చేసుకుని మీరు రాంగ్గా ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్స్ని కరెక్షన్ చేసుకోవచ్చని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది టీచర్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.
నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్. ఇది టీచర్స్, ఈ విధంగా మనం బైజూస్ యాప్ కొరకు మన స్కూల్ అటెండెన్స్ యాప్లో రాంగ్గా ఇన్పుట్ చేసిన మొబైల్ నెంబర్స్ని ఎడిట్ చేసుకోవడం కోసం మనం ఈ గూగుల్ లింక్ను ఉపయోగించుకుని చేయవలసిన అవసరం ఉంది. ఈ గూగుల్ లింక్ని నేను నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. టీచర్స్, ఈ ఛానల్ నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా వీడియోని మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.